నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్టు చేశామని వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు, పలు చోట్ల భక్తులకు అన్నదానాలు. యూరియా కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగ పోరాటం. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి నిరసన. మహిళల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం, వారి కుటుంబం అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ తరపున నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్స్, బ్యూటిఫికేషన్ కోర్స్ తదితర వాటిలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులకు ప్రశంసా పత్రాలు అందించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అనంతరం సంఘ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ కాపరి మైడిపాల సుందర్రాజు, అసిస్టెంట్ పాస్టర్లు ప్రెసిడెంట్ ములగాడ ఏలియా, ప్రెసిడెంట్ కోరిమిల్లి విజయశేఖర్, సెక్రటరీ లాజర్, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇన్ని పదవులు అనుభవించినా, ఇన్ని ఆస్తులు సంపాదించుకున్న యేసు ప్రభు వల్ల మేమేనాడు గర్వంగా పోతాం. పేదవాళ్ళకి ఏం సాయం చేస్తున్నాం? చదువుకోవడానికి సాయం చేస్తున్నామా? వాళ్ళకి ఆరోగ్యానికి, ఆసుపత్రికి సహాయం చేస్తున్నామా? పేదవాళ్ళకి తినడానికి కొంత సహాయం చేస్తున్నామా అనేది మేము ఎప్పుడూ ఆలోచిస్తాం. అలా చేస్తూనే ఉన్నాం. కాబట్టి దేవాది దేవుని యొక్క యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మాకు మంచి జరుగుతుంది, మనందరికీ కూడా మంచి జరగాలని ఆ ప్రభువు వేడుకుంటున్నాం. కోటిపల్లి బస్టాండ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. అర్ధరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది అని చెప్పగలమన్న పూజ్య బాపూజీ, జాతిపిత మహాత్మా గాంధీ స్వప్నం ఇంకా సాకారం కాలేదు. కనీసం ఆకారం కూడా రూపుదిద్దుకునే పరిస్థితులు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. సమాజంలో పోలీసుల పాత్ర సాధారణంగా ప్రజా భద్రతను నిర్వహించడం, చట్ట నియమాలను సమర్థించడం, శాంతి భద్రతలను సంరక్షిస్తూ ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తారు. పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేం. నేరాలు, విధ్వంసాలు జరగకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థే పోలీస్ వ్యవస్థ. అందులో ఎలాంటి సందేహం లేదు. విధి నిర్వహణ కోసం ప్రాణాలు సైతం అర్పించే మహోన్నతమైన వృత్తి, ఉద్యోగం. అన్ని వ్యవస్థల కంటే కూడా ఎక్కువగా నిత్యం విమర్శలకు గురయ్యేది కూడా పోలీస్ శాఖే. అతిశయోక్తి లేదు, అక్షర సత్యం. సమాజంలో ఎవరు ఏ పొరపాటు చేసినా సరే ముందుగా నిందించేది పోలీసులనే. శాంతి భద్రతలను కాపాడడం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసులు ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తున్నందునే ప్రతి పౌరుడు హాయిగా నిద్రపోగలుగుతున్నాడు. ఇప్పుడు గోదావరి తీరం, రాజమండ్రి నగరంలో పూర్తి స్థాయిలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. రక్షక భటులు సైతం నిబద్ధతతో విధి నిర్వహణ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయా అంటే చీకటి సాక్ష్యం దిక్కులు పిక్కటిల్లేలా కనిపిస్తున్నది, వినిపిస్తున్నది, ప్రతిధ్వనిస్తున్నది. రాజమండ్రి నగరంలో బహిరంగంగా మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతోంది. దానవాయపేట, ఆల్కడ్ గార్డెన్స్, పేపర్ మిల్ సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కనే రాత్రి పగలు తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు. టీ, కాఫీ తాగినంత స్వేచ్ఛగా మద్యం తాగుతున్నారని
సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. నిఘా వ్యవస్థ మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ యు నాగరాజు, హోంగార్డ్ ప్రసాద్ ఆదివారం రాత్రి గస్తీలో విధులు నిర్వర్తిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కోటిపల్లి బస్టాండ్ వెనక వీధిలో ఒకచోట 3 యువకులు ఫుల్లుగా తాగిన మత్తులో తూలుతూ కనిపించారు. ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదని పోలీసులు చేసిన సూచనకు యువకులు తీవ్రస్థాయిలో వీర విహారం చేస్తూ వీరంగం సృష్టించారు. పాత తొంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, రాజవోలుకు చెందిన కర్రి దుర్గా సూర్యప్రసన్న, ధవళేశ్వరం ఐఓసీఎల్ కాలనీకి చెందిన ములపర్తి వినోద్గా గుర్తించి కేసు నమోదు చేశారు. హరీష్పై రాజానగరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వెనుక 3 వ్యక్తులు తాగి గొడవ పడుతుండగా వారిని రాత్రి గస్తీలో ఉన్న సిబ్బంది ఆపుతుండగా ఆ 3 వ్యక్తులు పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ కిషోర్ ఉత్తర్వుల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ దర్యాప్తు వేగవంతం చేశారు. పాత తొంగపాడుకు చెందిన కట్టుంగ, రాజోలు అభ్యుదయ కాలనీకి చెందిన దుర్గా సూర్య ప్రసన్న కుమార్, సంజీవ్ నగర్ ఐఓసీ కాలనీకి చెందిన ములపర్తి వినోదులను రాజమహేంద్రవరం ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. రిమాండ్కు పంపించారు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వివరాలు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని ఎవరిని వదిలిపెట్టమని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పోలీస్ అధికారులు సిబ్బందితో సమిష్టిగా సమాలోచనలు చేశామని, ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పారు. ముఖ్యంగా తాగేసి అల్లరి చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము. సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో, సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము. సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఈజ్ వార్నింగ్ అనుకోండి. ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాము. సో ఎవరైతే ఈరోజు మొన్న అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అండ్ దిస్ షుడ్ బి అ కాషన్ టు ఎవ్రీబడి. సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం నిఘా అనేది ఉంటుంది. అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, సో ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా, నైట్ టైం ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే 112కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామండి. రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. తక్షణం యూరియా కొరతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులను పంటలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళుతున్న వైసీపీ శ్రేణులను, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి రైతు పక్షాన ఆందోళన చేశారు. తక్షణం రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, క్రాప్ ఇన్సూరెన్స్ మద్దతు ధర లేకపోవడం, పంట నష్ట పరిహారం చెల్లించకపోవడం, ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, కొన్ని చోట్ల రైతు భరోసా కూడా అందలేదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో
రైతులకు ఎక్కడా చిన్న సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. రైతు భరోసా సొమ్ము సీజన్ ముగిసేలోపే పంట నష్టం అందించామని, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి రైతులకు అందించామన్నారు. తక్షణం యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం అంటే రైతు నడ్డి మీద లాఠీలతో కొట్టినట్టుగానే భావించాలి. రైతు మనోవేదనతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ రైతుకు అండగా నిలవడం కోసం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు అందరం కూడా రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమయ్యాం. ఇక్కడ పోలీసుల్ని పెట్టి అడ్డుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతూ రాజమండ్రి పట్టణ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ మందిర్కి డైరెక్టర్లుగా నియమితులైన వారిని బీజేపీ నాయకులు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పట్టణ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ మందిర్కి ఎమ్మెల్సీ సోము వీర్రాజు డైరెక్టర్లను నియమించారు. 16వ వార్డ్ బాంబే గృహాల వద్ద యూపీహెచ్సి డైరెక్టర్గా చింతాడ అనురాధను, 17వ వార్డు శంభూనగర్ యూపీహెచ్సి సెంటర్ డైరెక్టర్గా తోటమూర్తులను నియామక పత్రం అందించారు. సంబంధిత డాక్టర్లకు సమర్పించి సిబ్బందికి పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ యూపీఎస్పీ సెంటర్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుతున్నాయని తెలియజేశారు. మండల అధ్యక్షులు సింగవరపు రామకృష్ణ మాట్లాడుతూ, అత్యాధునిక పరికరాలతో పాటు యూపీహెచ్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తనుబుద్ది సూర్యభాస్కర్రావు, పూర్వ మండల అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్యం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బత్తిన రత్నాజీ, సుందరపల్లి గోపాలకృష్ణ, పిల్లి విద్యాసాగర్, ఆనాపు రాజేశ్వరి, ఆదిరెడ్డి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోమూర్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. 4 వార్త ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇటీవల కూటమి ప్రభుత్వంచే నియమించబడిన తేజోమూర్తుల నరసింహమూర్తి మర్యాదపూర్వకంగా ఆదిరెడ్డి శ్రీనివాసుల్ని కలిసి తనకు డైరెక్టర్గా అవకాశం రావడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను మరింత బలోపేతం చేయడానికి, కార్పొరేషన్లో నిధులు పెట్టించడానికి తమరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రాహ్మణ కార్పొరేషన్ బలోపేతానికి అందరినీ కలుపుకొని కృషి చేయాలని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తేజోమూర్తులను సాలువా కప్పి అభినందించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సీనియర్ నేత శెట్టి జగదీష్, జనసేన పార్టీ జిల్లా నగర కమిటీ సభ్యులు, ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం, భాష, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ప్రకాష్, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కార్తేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవీనగర్ నాయీ బ్రాహ్మణ కాలనీలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవీనగర్ నాయీ బ్రాహ్మణ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రుల శుభ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గంగన జాహ్నవి, కాతేరు శివాలయం డైరెక్టర్ బైలపూడి లక్ష్మీ సింహాచలం, రాజమండ్రి నాయీ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు కందికొండ అనంత్, మహాత్మా జ్యోతిరావు పూలే నాయీ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు పెండ్యాల నాగబాబు, బయ్యవరపు సత్యనారాయణ, బలగం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి జాంపేట ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా జాంపేట వద్ద గల ఆలయం వద్ద 3,000 మందికి సమారాధన జరిగింది. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, 3వ వార్డు మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్య సలహాదారులు బెజవాడ పెద్ద నరసింహులు, అధ్యక్షులు బెజవాడ వెంకన్న, ఉపాధ్యక్షులు దుర్గం సుబ్రహ్మణ్యం, సెక్రటరీ బొమ్మనమైన కృష్ణ, కోశాధికారి కొనపాకుల వెంకటరమణ, కమిటీ సభ్యులు కొనపాకుల కృష్ణ, బెజవాడ నరసింహులు, కొనపాకుల సోమరాజు, దుర్గా శ్రీను, బెజవాడ చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ 4వ డివిజన్లో గుంటుముక్కల అప్పారావు వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ 4వ డివిజన్లో గుంటుముక్కల అప్పారావు వీధిలో 44వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముగింపు మహోత్సవాల సందర్భంగా సుమారు 50 మంది వృద్ధులకు చీరలు, పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నక్కా చిట్టుబాబు విచ్చేసి వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కాలేపు ప్రసాదరావు, కాలేపు సత్యనారాయణ, కాలేపు నాగేశ్వరరావు, గుంటుముక్కల కుమార్ వేగు, గుంటుముక్కల స్వామి శేఖర్, కాలేపు తిరుమల శ్రీనివాస్, కాలేపు శివకుమార్, కాలేపు పద్మకుమారి, నల్ల బ్రహ్మరాంబ, అనంతలక్ష్మి, సరోజ, కాలిపి బిందు, జట్టి భవానీ, అరుణ సాయి, శ్రీనివాస్, జట్టి అనిల్, వినయ్ మొదలగు ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వీరంతా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి వారి బంధువర్గం కూడా ఇక్కడ చాలా ఎక్కువ. మరి బయట ఎక్కడ కూడా డొనేషన్లు పెద్దగా వసూలు చేయకపోయినప్పుడు కూడా వారి సొంత డబ్బులతో ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి వారికి సందర్భంగా కమిటీ వారందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ కమిటీకి సహాయ సహకారం అందించుతున్నటువంటి మన కార్పొరేటర్ గారు నక్కా చిట్టిబాబు గారు, ఆ పేటలో ఉన్నటువంటి 50 మంది పెద్దలకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియపరచుకుంటున్నాం. ఇట్లు గణపతి సేవా సమాజం, రాజేంద్ర నగర్. శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు బొమ్మలు దత్తు, రాష్ట్ర నాయకురాలు రేలంగి శ్రీదేవి, యనుమూల రంగబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, టీడీపీ నాయకులు దొండపాటి సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాదాపు 6,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. కార్యక్రమం దాసరి గురునాథరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కొండపల్లి చిన్నారావు, ఏడిది వెంకటేష్, ఆశపు కుమార్, కాలేపు వీరభద్రరావు, కాలేపు మహేష్, నక్కిన సురేష్ మరియు వర్తకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
రాజమండ్రి ఇనిస్పేట పిలకవారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. వినాయక చవితి సందర్భంగా పిలకవారి వీధి ఇనిస్పేట వద్ద భారీ అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి దాతకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం ప్రధాన కార్యదర్శి గాయకులు ఇటీవల ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన జీవి రమణ, శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాటక అకాడమీ డైరెక్టర్గా రాజమండ్రి నుంచి సరైన వ్యక్తిని నియమించగలిగామని, ఈ డైరెక్టర్ పదవి తప్పకుండా వన్నె తేగలరని జీవి రమణ్ను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్టు చేశామని వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు, పలు చోట్ల భక్తులకు అన్నదానాలు. యూరియా కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగ పోరాటం, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి నిరసన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.